హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో సాయి సుదర్శన్ మాత్రమే ఒక రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆ రికార్డును ఏ ప్లేయర్ కూడా అందుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, మహేంద్ర సింగ్ ధోని వంటి ప్లేయర్స్ కూడా ఈ రికార్డ్ని అయితే సాధించలేకపోయారని చెప్పుకోవచ్చు. అయితే సాయి సుదర్శన్ వచ్చేసరికి క్రియేట్ చేసిన రికార్డు ఏంటిది, దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి 58 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ మంచి ప్రదర్శన చేసింది కాబట్టి విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకునే సాయి సుదర్శన్ అద్భుతంగా రాణించగా, బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ నెక్స్ట్ లెవెల్లో రాణించాడు. అతనితో ప్రదీప్ కృష్ణ కూడా రాణించడం జరిగింది. ఓవర్గా సమిష్టి ప్రదర్శనతో అయితే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ అయితే గెలవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన సాయి సుదర్శన్ మాత్రమే ఒక అరుదైన రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది. ఈ సీజన్లో సాయి సుదర్శన్ వచ్చేసరికి ఓవరాల్గా 5 మ్యాచ్లు ఆడిన సాయి సుదర్శన్ 54.60 సగటుతోటి 273 పరుగులు అయితే చేయడం జరిగింది. ఓవరాల్ 5 మ్యాచ్లో సాయి సుదర్శన్ స్కోర్ చూసుకుంటే మొదటి మ్యాచ్లో 74 పరుగులు, ఆ తర్వాత మ్యాచ్లో 63 పరుగులు, ఆ తర్వాత మ్యాచ్లో 49 పరుగులు, ఆ తర్వాత 5 పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది. నిన్న రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి 82 పరుగులతో రాణించడం జరిగింది. ఓవరాల్గా ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్ తరఫున మాత్రం హైయెస్ట్ స్కోరర్గా అయితే నిలవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతోనైతే ఒక అరుదైన రికార్డు అయితే నెలకొల్పడం జరిగింది అని చెప్పుకోవచ్చు సాయి సుదర్శన్ మాత్రం. అయితే సాయి సుదర్శన్ వచ్చేసరికి రికార్డు ఏంటి అంటే, సాయి సుదర్శన్ వచ్చేసరికి అహ్మదాబాద్ వేదికగా వరుస 3 మ్యాచ్లో 3 హాఫ్ సెంచరీ చేసి రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది. దీంతో పాటు ఓవరాల్గా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వరుసగా 5 మ్యాచ్ల్లోనూ 5 హాఫ్ సెంచరీ క్రియేట్ చేసిన రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రికార్డును ఒకే ఒక ప్లేయర్ అయితే అందుకోవడం జరిగింది. దక్షిణాఫ్రికా లెజెండ్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మాత్రమే ఇప్పటివరకు అయితే ఈ రికార్డు మాత్రమే అందుకోవడం జరిగింది. ఆ తర్వాత మన సాయి సుదర్శన్ అందుకున్నాడని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో వచ్చేసరికి అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ 3 మ్యాచ్లు ఆడడం జరిగింది. 3 మ్యాచ్ల్లో మన సాయి సుదర్శన్ 3 హాఫ్ సెంచరీలు అయితే చేయడం జరిగింది. గత సీజన్లో వచ్చేసరికి లాస్ట్ 2 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలు అయితే చేయడం జరిగింది. వరుసగా 5 మ్యాచ్ల్లో అహ్మదాబాద్ వేదిక జరిగిన మ్యాచ్లో వరుసగా 5 హాఫ్ సెంచరీలు చేసిన ఒకే ఒక క్రికెటర్గా అయితే సాయి సుదర్శన్ అయితే రికార్డు అయితే నెలకొల్పడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా హోమ్ గ్రౌండ్లో వరుసగా 5 మ్యాచ్లు 5 రికార్డులు క్రియేట్ చేసిన ప్లేయర్ లిస్ట్లో చూసుకుంటే సాయి సుదర్శన్ 2వ ప్లేస్లో ఉండడం జరిగింది. మొదటి ప్లేస్లో చూసుకుంటే ఏబీ డివిలియర్స్ అయితే ఉండడం జరిగింది. ఏబీ డివిలియర్స్ వచ్చేసరికి 2018-2019 సీజన్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వచ్చేసరికి వరుసగా 5 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలు అయితే చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ రికార్డు మాత్రం అయితే ఏబీ డివిలియర్స్ అయితే సాధించడం జరిగింది. ఆ తర్వాత సాయి సుదర్శన్ అయితే ఈ రికార్డుని అయితే నెలకొల్పడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మన టీమిండియా తరఫున చూసుకుంటే ఒకే ఒక ప్లేయర్ అయితే ఉండడం జరిగింది, అది సాయి సుదర్శన్ అని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని ఏం ప్లేయర్లు ఉన్నా కానీ ఈ రికార్డుని అయితే నెలకొల్పలేకపోయారు. ఒక సాయి సుదర్శన్ మాత్రమే ఈ రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది. ఓవరాల్గా ఈ సీజన్లో వచ్చేసరికి సాయి సుదర్శన్ బ్యాటింగ్లో మాత్రమైతే మంచి ప్రదర్శన అయితే చేస్తున్నాడు. ప్రజెంట్ 276 పరుగులతోనే రాజస్థాన్ రాయల్ తరఫున హైయెస్ట్ స్కోరర్గా అయితే దూసుకొని పోతున్నారు చెప్పుకోవచ్చు. హైయెస్ట్ స్కోరర్లో చూసుకుంటే కేవలం 20 పరుగులు మాత్రమే తేడా ఉందని చెప్పుకోవచ్చు. మరి సీజన్ ముగిసే టైంకి సాయి సుదర్శన్ మాత్రమైతే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి సాయి సుదర్శన్ మాత్రమైతే మరి రాబోయే రోజుల్లో వచ్చేసరికి సాయి సుదర్శన్ మరిన్ని రికార్డులు బద్దలు కొడతారైతే చూడాలి. అదేవిధంగా ఇదే మ్యాచ్లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ ఒక అరుదైన రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.